చాలు. నాకు మీరు ఉన్నారని చెప్పే నమ్మకం. వాడు సపోర్ట్ చేస్తాడు, పెద్ద యూట్యూబర్ వచ్చి ఒక వీడియో చేయించుకొని అంది వాడు చూసుకొని తెంగేస్తాడు తప్ప మనకి ఎవరు సపోర్ట్ చేసేటోడు ఉంటాడు గాయస్. ఇది కూడా చెప్తారు మమ్మ ఏమని, అరే పిల్లలతో పాటు చేసుకోవచ్చు కదా వీడియోస్ అంటే, మా పిల్లలు ఎంత మళ్ళా మనం బ్యాగ్ కొట్టేసినాం. ఎంట్రీ ఫ్రమ్ కంట్రీ అయిపోయింది. డీజే కార్తిక్, ఈమె పేరు సంజన అని చెప్పి, ఈమె నా వైఫ్ అని చెప్పి కూడా. ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు గాయస్. నేను మళ్ళా మీ ముంగడికి బతిమలాడుకోనికి వచ్చిన అంతే. నేను ఎవ్రీ టైం మిమ్మల్ని బతిమలాడుకుంటా. ఎందుకు బతిమలాడుకుంటా అంటే ఇక నాకు ఎవరు లేని టైంలో కూడా మీరు ఒక్కళ్ళే నన్ను ఇంత స్థాయికి. యూట్యూబ్ చేస్తేనే మేము సంపాదిస్తుండే అప్పుడు, ఇప్పుడు ఏమీ లేదు, జీరో అయిపోయినాం మేము. యూట్యూబర్లు అని అనుకుంటాం కానీ అసలు మనుషులని ఎట్లా అంటే గాయస్, నిజంగా చెప్తున్నా కదా, ఏడిపించేస్తారు గాయస్. నేను ప్రతిదీ చేసిన గైస్. ఎట్లా అంటే మీకు చెప్పలేను, సరే చెప్తలే, ఎందుకు చెప్పాలి అని చెప్పేస్తా. ఎవడేమి ఇస్తాడు కానీ ఎవడు లంగ, ఎవడు దొంగ, ఎంత మంచి అన్న, ఎంత మంచి అక్క, ఎంత మంచి తమ్ముడు, ఎంత మంచి బ్రదరు, ఎవడు బావ మనకి, ఎవడు బొమ్మడిది. నేను మొత్తం చదువుకున్నా గైస్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే కార్తిక్ స్మైలీ 46. సో గైస్, మీ అందరు కూడా నేను తెలుసో తెలియదు మీకు, మళ్ళీ మీరు నన్ను మొత్తానికి మర్చిపోయి రాయింది, అది కూడా జర మైండ్ ఉంది అనమాట. చాలా 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 రోజుల తర్వాత ఇట్లా యూట్యూబ్ వీడియో తీస్తున్నాం, మేము ముంగట్కి వచ్చినాం, కెమెరా ముంగట్కి వచ్చినాం. అసలు ఏం అర్థమైతే అసలు షాక్ లో ఉన్నా నేను. అమ్మా ఇదేం రాబోయే, మళ్ళా మనం బ్యాగ్ కొట్టేసినాం. ఎంట్రీ ఫ్రమ్ కంట్రీ అయిపోయింది. యూట్యూబ్ దడ షేక్లు అయిపోవాలి, దగ్గర వెళ్ళిపోవాలి. సో ఏం లేదు గాయస్, నేను ఎప్పటి నుంచి మీకు తెలుసో అది మీ అందరు కూడా తెలుసు. గత ఒక 3-4 సంవత్సరాల నుంచి అయితే మీకు అందరు కూడా తెలుసు అనుకుంటాం. నా పేరు డీజే కార్తిక్, ఈమె పేరు సంజన అని చెప్పి, ఈమె నా వైఫ్ అని చెప్పి కూడా. సో నేను ఇన్ని రోజుల నుంచి అయితే మీకు అసలు కనడకుండా వెళ్ళిపోయినా అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. దీంట్లో చాలా మాట్లాడుకుందాం. చాలా రీజన్స్ ఉన్నాయి, చేయకపోనికే అయితే చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి చెప్తాం, అన్ని ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా ఎందుకు చెప్తున్నాం అని అనుకోకండి, మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామనే మీకు చెప్తున్నాం. ఇన్ని రోజులు ఎందుకు చెయ్యాలి అని మీరు అడుగుతారు, కామెంట్స్ లో పెట్టేస్తారు. మరి ఇన్ని రోజుల నుంచి ఏమైంది, ఎందుకు చేయలేరు, ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఏంది అన్ని అడుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కటి క్లారిటీ ఇచ్చేసి మనం డైలీ రొటీన్ మనం ఎట్లా చేస్తుండే గత లాస్ట్ ఇయర్ మీకు ఎంటర్టైన్మెంట్ చేసినాం, దానికన్నా డబుల్ ఎంటర్టైన్మెంట్ చేద్దామని మళ్ళీ వచ్చినాం. సో ఇప్పుడైతే మనం మాట్లాడదాం వీడియోస్ ఎందుకు చేయలే ఏందనేది అయితే. సో మాకు అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉండే గైస్, చాలా అంటే మీకు చెప్పలేని అన్ని ప్రాబ్లమ్స్ ఉండే. మీకు ఒక ప్రాబ్లం చెప్తే ఇంకో ప్రాబ్లం పక్కన నుంచి క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఎట్లా అని చెప్పుకోవాలి మీకు. సో అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అనమాట మాకు. సో ఏంటంటే మాకు 1 year నుంచి గత 4 years నుంచి నాకు ఒక ఎడిటర్ లేడు గైస్. ఒక తంబేల్ ఫోటో చేసే వాళ్ళకంటే నేను పైసలు ఇచ్చి మరి చేయాలంటే కార్తిక్ ఎడిట్ చేసుకుంటుండే. అప్పుడు ఎట్లానో ఒక టైం తీసి చేసుకుంటుండే, కానీ ఇప్పుడు అసలు అయితలేదు. ఎడిటింగ్ చేయాలంటే స్ట్రెస్ అంతా మొత్తం మీదనే పడుతుంది. సో చేయలేకపోతుండే కొన్ని ప్రాబ్లమ్స్ గైస్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు గైస్. దాని విషయంలో అయితే ఇంకా మేము ఒక వీడియో చేస్తుంటాము. అప్పుడు సైలెంట్ ఉండే కాబట్టి మేము ఇద్దరమే ఉండే కాబట్టి కాదు, లాజిక్ ఏం తెలుసా, ఎప్పుడైతే డుగ్గు కొట్టిండో, ఎప్పుడైతే చిన్నడు కొట్టిండో
ఇప్పుడు 2 years డుగ్గుకి. అప్పటి నుంచే మేము డౌన్ ఫాల్ అయిపోయినాం మేము. మీకు ఒకటి చెప్పాలంటే డుగ్గు పుట్టినప్పటి నుంచి నేను అది బయటికి పోవడమే మానేసిన guys. నా డార్క్ సర్కిల్స్ చూడండి. అప్పటి నుంచి కదా గైస్ మేము డౌన్ ఫాల్ అయిపోయింది. పిల్లల్ని చూసుకోవడంలోనే మొత్తం టైం అంతా వెళ్ళిపోతుంది. ఇంకొకటి కాదు, ఫస్ట్ ఫ్యాక్ట్ మమ్మ, ఒక వీడియో చేయాలంటే మనం వీడియో చేసే టైంకి అసలు ఛాన్సే లేదు వాళ్ళతో వీడియో చేయాలంటే. మాకు అంటే కొంతమందికి ఉంటారు పిల్లలు కూడా, చాలా మందికి ఉన్నారు యూట్యూబర్స్ కి. వాళ్ళకి ఎట్లా అంటే ఒకళ్ళు చూసుకుంటే వాళ్ళకు వీడియో చేయగలుగుతారు. ఇప్పుడు మాకెట్లా ఇద్దరం చేయాలి, మా మమ్మీ డాడీ సపోర్ట్ అనేది మాకు లేదు. ఎట్లా ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళ వరకు వాళ్ళకు ఉంటది, వాళ్ళ జాబ్ వాళ్ళు వెళ్తారు, మా పని మేము చూసుకోవాలి కాబట్టి తప్పదు. ఇంకా మాకు ఏం లేకుండా ఇంకా ఎట్లయినా నేనే చేయాలి అన్ని. ఇప్పుడు వాళ్ళు పడుకుంటే గానీ మేము వీడియో చేస్తలేము. అంత బాధలలో మేము అంత టెన్షన్. టైం ఎంత అవుతుంది అంటే మీరు నవ్వుతారు. టైం చూపి టైం 1 అవుతుంది, రాత్రి 1 అవుతుంది. మేము చేస్తున్నాం ఇప్పుడు వీడియో. పడుకోబెట్టి ఇప్పుడు చూడు జస్ట్ 10 నిమిషాలు అవుతుంది ఉరికొస్తారు నాకు తెలిసిన బట్టికి. మన వాయిస్ అంత దూరం పోతుంది కాబట్టి అయినా ఒక మాట చెప్పి మనం డైరెక్ట్ ఇంకా యూట్యూబ్ లో దిగిపోదాం అన్నట్టే. ఇక నేను మళ్ళా మీ ముంగడికి బతిమలాడుకోనికి వచ్చిన అంతే. నేను ఎవ్రీ టైం మిమ్మల్ని బతిమలాడుకుంటా. ఎందుకు బతిమలాడుకుంటా అంటే ఇక నాకు ఎవరు లేని టైంలో కూడా మీరు ఒక్కళ్ళే నన్ను ఇంత స్థాయికి మాకు సపోర్ట్ చేసిరు. ఎప్పటికన్నా సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటూనే ఉంటాం. ఎందుకంటే మీరు లేకపోతే ఈ రోజు కార్తిక్ గాడు అనేటోడు అసలు ఏం లేడు. కార్తిక్ గాడు ఇంకా అసలు ఏం కాకపోతుండే, అది మీకు కూడా తెలుసు అనమాట. చాలా మంది ఇన్స్టాలలో దాంట్లో కామెంట్ చేస్తూనే ఉన్నారు, మామ వీడియోస్ ఎందుకు చేసలే, వీడియోస్ చేయండి అక్క. అంతెందుకు ఇప్పుడు నేను చాయ్ తాగడానికి పోయినా అక్కడ సబ్స్క్రైబర్స్ ఇగో నన్ను రోడ్ పైన పోతే ఒక్కడు గుర్తుపట్టడం ఉంటాడు మామ. ఒక్కడైనా రోజుకి ఒక్కడైనా గుర్తుపడతాను నన్ను. అన్న అంటాడు, అన్న ఏమైందన్న వీడియోస్ వస్తలేవు అంటే. ఇప్పుడు వాళ్ళకి చెప్పుకోలేను కానీ నేను ప్రాబ్లం, నాకు ఇంట్లో ఇన్ని టెన్షన్స్ ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా అంటే టెన్షన్ కూడా పైసలు టైంకి కావాలి, టైంకి తెచ్చాలి. ఒకటి హైలైట్ థింగ్ ఏంటంటే మేము యూట్యూబ్ చేస్తేనే మేము సంపాదిస్తుండే అప్పుడు. ఇప్పుడు ఏమీ లేదు, 0 అయిపోయినాం మేము. ఎన్ని ఉన్నాయంటే మీకు చెప్పుకుంటే కూడా 0 అయినా సరే మేమేం కోరుకోవట్లేము. మాకు ఇది ఒకటి 0 నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అంతే కదా. ఇప్పుడు మీరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్న తర్వాత నాకు ఏం అవసరం చెప్పుర్రి. నేను 0 అయితే నన్ను హీరోని తయారు చేస్తారు. కానీ నేను ఎప్పుడు కూడా మీ దగ్గర నుంచి నేను ఏది ఆశించాలి గైస్, ఒకటే ఆశించిన ఏంది, ఒక పేరు ఒక సపోర్ట్. మీ పేరు మీరు నాకు పేరు ఇస్తే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా గైస్. చాలు, నాకు మీరు ఉన్నారని చెప్పే నమ్మకం. వాడు సపోర్ట్ చేస్తాడు, వాడు పెద్ద యూట్యూబర్ వచ్చి ఒక వీడియో చేయించుకొని అంతే వాడు చూసుకొని ఏం చేస్తాడు తప్ప మనకి ఎవరు సపోర్ట్ చేసేటోడు ఉంటాడు గైస్. ఎందుకంటే నేను చాలా మందిని చూసిన, బ్యాక్ టు ఎంతో మందితో నేను వర్క్ చేసిన కాబట్టి నాకు చాలా మంది తెలుసు. ఎందుకంటే మనకి ఎవ్వడు అనేటోడు ఒక్కడు సపోర్ట్ చేయడు గైస్. ఈ టైంలో ఉన్నప్పుడైతే మాకు ఎవరు సపోర్ట్ చేయలే, ఎవరు రాలే, ఎవరు వీడియోలకి అడగలే. ఏదైనా సరే మేము అడగాలని కోరుకోం, కానీ ఎవరైతే అడిగినా సరే ఇంకా వాళ్ళు ఎట్లా ఉద్దేశించారంటే గైస్ మీకు తెలియదు, నాకు అన్ని తెలుసు. పర్సనల్ గా నేను చాలా మంది గురించి నేను అంతా ఎంక్వైరీ చేస్తా. కొంతమంది అయితే నాకు నా అనుకున్న కొంతమంది అన్న వాళ్ళ అని ఎవరైనా కానీ ఇస్తారు ఉండొచ్చు. నేను ఎప్పుడు అడగలే వాళ్ళని కూడా, నేను అడగలే ఇట్లా చేస్తా ఇది చేస్తా నేను నీతో అడగలేను. కొంతమందిని అడిగిన, కొంతమంది ఎట్లా అంటే ఇంకా గైస్ మీకు తెలియదు, బ్యాక్ టు ఇన్ఫ్లుయెన్సర్లు అని అనుకుంటాము, లేకపోతే కొంతమంది యూట్యూబర్లు అని అనుకుంటాం. కానీ అసలు మనుషులని ఎట్లా అంటే గైస్ నిజంగా చెప్తున్నా కదా, ఏడిపించేస్తారు గైస్. ఒక మనసుకి ఎంత బాధ అంటారే, ఆ టైంలో మనతో వీడియోస్ చేసిరా, ఆ టైంలో మనతో ఉన్నారు కదా, మనతో ఇంతగానం చేసిరా, చలో మనం డౌన్ ఫాల్ ఉన్నాం, కొంచెం మనకైనా సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి అడిగితే ఏమంటారు, సరే మంచి ఉన్నప్పుడే మంచి చూస్తారు అమ్మ, మంచి లేనప్పుడు చిన్న చూపు. అంతే అంతే, నాకు అర్థమైపోయింది గైస్. అంటే ఒక్కటే గైస్, పేరుంటే ఇంకా అంతే. మీకు మంచు చిన్న చూపు, పేరు పైసా, పైసా అయితే పక్కా గైస్. పైసా పేరుండే ఇక నువ్వు హీరో, మీ వల్లనే అన్నీ అయితే అన్నట్టు చూస్తారనమాట. అది మాత్రం కొంతమందికి అందరికి కూడా నేను ఉద్దేశించాను. సో ఆ టాపిక్ వదిలేస్తే నేను ఎందుకు చేస్తాను అనే దానికైతే, సో పిల్లలు మెయిన్ రీజన్ అయితే పిల్లలు ఇల్లు అదొకటే నడుస్తుంది మాకు. సో
సో ఇప్పుడు కూడా మనం డౌన్ఫాల్ అయి ఉన్నాం, మనం అప్పులలోనే ఉన్నాం. అప్పులు కూడా నేను తీర్స్తా, టైం ఉంది, తీర్చుకుంటా. సో చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. ఎట్లా అంటే గైస్ నిజంగా చెప్తున్నా, నా లైఫ్లో నేను ఎప్పుడు ఇంత డౌన్ఫాల్ అయిపోతా, నేను ఇట్లా అయిపోతారా అని నేను ఎప్పుడు అనుకోలే. మీరు ఇప్పుడు అంటారు అన్న అసలు మేము వీడియోస్ చేయము అని అనుకోలే, అంటే మేము చేసామనే మేము ముంగడికి వస్తూనే ఉంటాం. కానీ కట్ చేస్తే ఏమైతుందంటే ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక గైస్. మీకు ఒకటి తెలుసా, నేను ఎప్పుడైతే ఇట్లా వీడియోలను స్టార్ట్ చేస్తానో అప్పుడే హాస్పిటల్ కన్నా పోతాం, జ్వరాలు వస్తాయి పిల్లలకి. ఇప్పుడు ఆ టైంలో నాకు ఇంకా ఏం అర్థం కాదు. ఇప్పుడు పిల్లలను చూడాలా, ఇప్పుడు మీకు నేను వీడియో చేసి ఇవ్వాలా, అసలు ఏం అర్థం కాదు ఇంకా నాకు. అసలు మైండే వర్క్ చేయదు గాయ. స్కూల్లో చెప్తున్నా కదా, కథం ఇక 2 days అవుతా, 3 days అవుతా, కథం ఇంకా వాళ్ళ జ్వరాలు తక్కువైతే మళ్ళీ వాళ్ళ ఏడ్చుడు అన్నీ గాయస్. ఎట్లా అంటే చాలా 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 అంటే నేను మీరు అంటారు ఇప్పుడు మరి చిన్న ఏజ్ లో ఎందుకు పిల్లల్ని ప్లాన్ చేసినా కూడా మీరు క్వశ్చన్ చేస్తారు, దాని కూడా ఆన్సర్ ఇస్తా. నా వల్ల రియల్లీ అంటే రియల్లీ అది ఒక తప్పు అయిపోయింది అంతే, ఇంకా దానికి మనం ఏం చేయలేం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మనం అంటే అది అనుభవిస్తేనే కదా తెలుస్తుంది. అప్పుడు నాకు మెచ్యూర్ మైండ్ కాబట్టి ఇట్లా అయిపోయింది. అన్మెచ్యూర్ మైండ్ కాబట్టి కానీ ఇప్పుడు చిన్న ఏజ్ లోనే చాలా చూసినాం. నేను చెప్తున్నా గైస్, నేను ప్రతిదీ చేసిన గైస్. ఎట్లా అంటే మీకు చెప్పలేను, సరే చెప్తలే, ఎందుకు చెప్పాలి అని చెప్పేస్తా. వాడేమి ఇస్తాడు కానీ ఎవడు లంగా, ఎవడు దొంగ, ఎంత మంచి అన్న, ఎంత మంచి అక్క, ఎంత మంచి తమ్ముడు, ఎంత మంచి బ్రదరు, ఎవడు బావ మనకి, ఎవడు బొమ్మడిది. నేను మొత్తం చదువుకున్నా గైస్, వాళ్ళు మన దగ్గర ఏమైనా ఉంటేనే వాళ్ళు మనోళ్ళు, లేకపోతే కాదు గాయస్. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి, ఇది ఫ్యాక్ట్. కావాలంటే ఇక్కడ మీరు లింక్ ఇప్పుడు మన వీడియో దగ్గర లింక్ చేసుకొని మరి కామెంట్ చేయరు, రియలా ఫేకా మీరు ప్లీజ్ గాయస్. ఇది ఒక్కటి మెయిన్, ఎందుకంటే నిజమా కదా, మన దగ్గర ఏమైనా ఆశిస్తేనే వాళ్ళు మనోళ్ళు. నా దగ్గర ఏమున్నాయి ఆశించారు అనుకో కదా, వాళ్ళు మనోళ్ళే అయిపోతారు, లేకపోతే కాదు, మనోళ్ళు కాదు. ఇంకా వాళ్ళ బతుకు వాళ్ళే బతుకుతారు, మన బతుకు మన బతుకం, అంతే గైస్. అంతేగా నార్మల్గా మాకున్న ప్రాబ్లం అయితే కొన్ని ఉండే. సో ఇప్పుడైతే మేము చెప్పాలంటే పిల్లలే గైస్, మేము పొద్దుటి నుంచి లేస్తే వాళ్ళ ఏడుపుతోనే లేవాలి. నేనైతే రాత్రి అంతా వాళ్ళు ఏడిస్తే పాలు పడతానే ఉంటా, వాళ్ళకి ఇస్తానే ఉంటా. రాత్రి అంతా కరెక్ట్ నిద్రపోను, నేనేమో సౌండ్ తో అసలుకే నిద్రపోడు. మళ్ళా లేచినప్పటి నుంచి వాళ్ళ బాత్రూమ్ కడగాల, వాళ్ళకి స్నానం చేపియాలా, వాళ్ళకి తినిపియాలా, వాళ్ళకి చేయాలా. 24 hours వాళ్ళతోనే ఉంటది నాకు. ఇంకా మాకు టైం సరిపోట్లే వీడియోస్ చేయడానికి. అందుకని మేము ఈ రోజుల నుంచి మా రీజన్ అయితే ఇదే గైస్. అంటే మీకు ఇప్పుడే నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా అంటే, కొంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నా సరే పెళ్లి చేసుకోండి, అంటే మీ మీద మీకు ఏజ్ ఉండి మీరు జర పెద్దోళ్ళు అయితే మీ దగ్గర కూడా చెప్తారు మమ్మ ఏమని, అరే పిల్లలతో పాటు చేసుకోవచ్చు కదా వీడియోస్ అంటే. మా పిల్లలు ఎంత చాలా సతాయిస్తారు, అసలు చెయ్యడానికి ఛాన్స్ అయ్యారు. సో ఇంకొకటి ఇప్పుడు మళ్ళీ మీరు అంటారు ఇక మీరు తొందరపడి చేసుకున్నారు, మీ చేతులతో మీరే చేసుకున్నారు అని క్వశ్చన్ చేయకండి. ఇంకొకటి ఏంటంటే, నేను ముందు ఇది వీడియో ఫస్ట్ కారణం ఏంటంటే వీడియో చేయడానికి మెయిన్ థింగ్ గైస్, పెళ్లిళ్ళు చేసుకుంటే మీకు ఏజ్ ఉండి మీ ఒక లైఫ్ సెటిల్ అయిపోయి చలో నేను చేసుకొని నేను ఉండగలుగుతారా అని అంటే గిట చేసుకోండి గైస్. లేదు ఇంకా మనం పెళ్లిళ్ళు చేసుకున్నా ఇట్లనే ఉండొచ్చు రావి, ఏం కాదు పిల్లలని అనేసాం రావి అంటే అంతే. ఇప్పుడు మనకు నాకంటే నేను యూట్యూబ్ లో కొన్ని సంపాదించుకున్నా, కొన్ని ప్రమోషన్స్ చేసి సంపాదించుకున్నా. ఆ పైసలతో ఇప్పుడైతే ఉన్న పిల్లలని లీడ్ చేసుకుంటూ పోతున్నాము. కానీ మీరు గిట్ట జీరోలు ఉండి పిల్లలు పెళ్లి అని చెప్పి ప్లాన్ చేస్తే నిజంగా చెప్తున్నా గాయస్, ఆ నరకము ఇదైతే 100%. అరే మీకు తెలియదు కానీ నేను ఎన్నిసార్లు అనుకో తెలుసా, అరే ఏందిరా ఈ బాధ, ఇది ఏందిరా నీకు కూడా చెప్పలేదు అని నేను నీకు కూడా చెప్పలే మాట. నేను ఎన్నిసార్లు అనుకున్నా అంటే మీకు తెలియదు, అమ్మాయి చచ్చిపోరా జిందగీ వద్దురాబే, మనకి ఏం లేకుండా ఉంటది రాబోయేనమ్మ. నేను పోయి చచ్చిపోయామంటే సరే మనం చచ్చిపోతాం ఉండొచ్చు,
కానీ మన పిల్లలకి ఎవరు డాడీ అనేటోడు ఉండడు. ఆ రోజు డాడీ అనేటోడు లేకపోతే ఇంకా లైఫే లేదు పిల్లలకి, ఇంకా ఎవరు పట్టించుకుంటారు గైస్. ఇప్పుడు ఏమంటే వాళ్ళ ఇంట్లో పోయి కొన్ని రోజులు ఉంటుంది, కానీ నేను లేను కదా, వాళ్ళకి డాడీ అని చెప్పి ఒక మాట మాట్లాడాలంటే నేనే ఉండాలి, కానీ నేనే లేను. మీ డాడీ మీ ఏంటంటే లేడు అని చెప్పి కొన్ని రోజులు చెప్తుంది, కొంచెం పెద్ద అయిన తర్వాత చచ్చిపోయింది మీ డాడీ మీ వల్లనే అని అంటే ఎట్లుంటుంది. అందుకే మనకు అట్లా తప్పు ఉద్దేశం తీసుకోము, చెయ్యము కూడా. నాకు ఒకటే, ఇప్పుడు నేను మంచి వీడియోస్ చేస్తా, మీరు నాకు చేయాల్సింది ఏం లేదు, ఒక్క కామెంట్ ఫస్ట్ మీరు ఏమనుకున్నారు ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఒక కామెంట్ చేయండి, తర్వాత లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసిరు అనుకో మీకు నా నోటిఫికేషన్స్ వస్తే. కామెంట్ ఏంటంటే బూస్టప్ ఇస్తుంది, లైక్ ఏంటంటే అది కూడా కొంచెం అందరికి పోయేటట్టు చేస్తుంది. అంతే గైస్, నేను ఇంకేం కోరుకుంటా, లక్షల వ్యూస్ కూడా వద్దు. వీడియోలు చేయాలని మీరు కోరుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ నాకు ఏం లేదు, కామెంట్ చేయండి అక్క వీడియో స్టార్ట్ చేయండి అని చేయండి. మాకు కూడా అనిపిస్తుంది అరే వీడియో చేయాలి, వీళ్ళ కోసం వీడియోలు చేయాలి, కొత్త చేయాలి ఏమన్నా అనిపిస్తుంది. నాకు ఇంకేం లేదు గాయస్, ఒకటే మెయిన్ థింగ్, ప్లీజ్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరు. మెయిన్ సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఏం వస్తలేమో అని చెప్పి వాళ్ళు కూడా మెయిన్ వచ్చేసేది. ఫస్ట్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల కొంచెం బూస్టప్ వస్తుంది ఈ వీడియోకి. నాకు అంతగానం వ్యూస్ కూడా వద్దు, ఒక 70-80K వచ్చినా నాకు చాలు, ఓకేనా. నేను ఎక్కువ నాకు లక్షలు కావాలని చెప్పి అడుక్కోరు, చాలు 70-80K వచ్చినా సరే అదొక నాకు ఒక బూస్టప్, ఎందుకంటే ఫస్ట్ వీడియో కాబట్టి. సో గైస్ ప్లీజ్, సంజన ఛానల్ గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. DJ Karthik Smiley 46.